హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియో అనమాట. టాపిక్ ఏంటంటే చాలామంది బిజినెస్ చేస్తారనమాట. కొత్త వాళ్ళకి అస్సలు అర్థం కాదు. ఈ టీ షర్ట్ మన దగ్గరికి అంటే ఆర్డర్ వచ్చిందంటే అది పార్సల్ చేసి డెలివరీ ఎలా చేయాలి, ఎవరికి ఎవరికి ఇవ్వాలి డెలివరీ చేయడానికి, మనకి ఎవరికి ఇస్తే మనకి తక్కువ డబ్బులతో డెలివరీ అయిపోద్ది, సేఫ్గా అయిపోద్ది, ఎవరికి ఇస్తే రిటర్న్స్ అంత ఎక్కువగా రావు, ఇలాంటి డౌట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను, చూపిస్తాను మ్యాక్సిమం. నేను ఎందుకు చెప్తున్నానంటే నా క్లయింట్స్ ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఇదే అనమాట. బ్రో, ఇప్పుడు టీ షర్ట్ మాకు ఆర్డర్ వస్తే ఆ టీ షర్ట్ డెలివరీ ఎలా చేయాలి బ్రో, ఏ డెలివరీ సర్వీస్ బెటర్గా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారనమాట. సో దానివల్ల నేను ఈరోజు అయితే ఇంటికైతే కొన్ని స్టోర్ నుంచి ఇంటికైతే కొన్ని టీ షర్ట్స్ అయితే తీసుకొని వచ్చాను. సో అవైతే ఆల్రెడీ ప్యాకింగ్ అయిపోయి జస్ట్ అడ్రస్ పెట్టేసి డెలివరీ ఆఫీస్కి ఇచ్చేయడమే. ఇక్కడ నేను చూస్ చేసుకున్న డెలివరీ సర్వీస్ ఏంటంటే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అనమాట. ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి మించి ఇంకే డెలివరీ సర్వీస్ ఉండదు. ఎందుకంటే స్పీడ్గా వెళ్తాయి, డెలివరీ అయితే స్పీడ్గా వెళ్తాయి. దాంతోపాటు తక్కువ అమౌంట్తోనే స్పీడ్ పోస్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వేరే ఇప్పుడు బెస్ట్ డెలివరీ సర్వీస్ చెప్పాను కదా, వరస్ట్ డెలివరీ సర్వీస్ చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి డెలివరీ 1 అని ఉంటుంది. అది దాని జోలికి అయితే వెళ్ళకండి. ఎందుకంటే ఫస్టే 500 పే చేయాలి. 500 పే చేసిన తర్వాత కూడా మీరు పార్సల్ 500తో ఒక 10 టీ షర్ట్స్ 500తో పంపించారు అనుకోండి. ఫర్ సపోజ్ మీ దగ్గరలో ఉన్న లొకేషన్స్కే పంపించారే అనుకోండి, సిఓడి పెట్టారు. సిఓడి పెడితే అవి టీ షర్ట్స్ రిటర్న్ వచ్చేస్తాయి. ఎందుకు చెప్పాలా? నేను డెలివరీ బాయ్ని, ఈయన కస్టమరు, ఈయన టీ షర్ట్ రెడీ చేసిన ఈయనేమో ఈ కస్టమర్ ఏమో టీ షర్ట్ రెడీ చేసిన ఆయన దగ్గర ఆర్డర్ పెట్టాడు. ఈ ఈ టీ షర్ట్ రెడీ చేసిన ఆయనేమో నా దగ్గరికి వచ్చి టీ షర్ట్ ఇమ్మని చెప్పాడు. నేనేం చేస్తాను, ఒక 5 కిలోమీటర్స్ అనుకోండి నీ కస్టమర్కి నాకు, నేనేం చేస్తాను, నాకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, కస్టమర్ నాట్ అటెంప్ట్ కాల్ అని చెప్పి. అది నొక్కేసానంటే మరి నేను టీ షర్ట్ ఆయనకి ఇవ్వాల్సిన లే. సో నా డ్యూటీ ఈరోజు అయిపోయింది. అలాగనమాట. నేను పలాన్ని కొన్ని టీ షర్ట్స్ నాకు టార్గెట్ ఉంటుంది, ఆ టీ షర్ట్స్ ఆయనకి ఇవ్వాలి. వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదంటే ఆ టీ షర్ట్స్ ఇవ్వాల్సిన లేదు. అది మ్యాటర్. ఇక్కడ డెలివరీ బాయ్స్ ఏం చేస్తారంటే ఇదే చేసేది. అందుకనే మన టీ షర్ట్స్ రిటర్న్ వచ్చేస్తాయి. వీళ్ళు కావాలని వెళ్ళరు. ఒక 5 కిలోమీటర్స్ ఉందంటే బండిలో పెట్రోల్ లేకపోతే ఏదయ్యో మరి వెళ్ళరు అక్కడికి. వెళ్ళకపోవడం, ఆ టీ షర్ట్ రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. నాకైతే దగ్గర 150 టీ షర్ట్స్ రిటర్న్ రావడం వల్ల నేను ఈ డెలివరీ వన్ వదిలేసి ఇండియన్ పోస్ట్ చూస్ చేసుకున్నా. ఇండియన్ పోస్ట్ ఎలా బ్రో, మరి దాని ప్రాసెస్ ఏంటి బ్రో అనేది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకో విషయం బెనిఫిట్ ఏంటంటే చాలామందికి ఇండియన్ పోస్ట్లో సిఓడి అవైలబుల్గా ఉంది అనేది ఎవ్వరికీ తెలీదు. నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా సిఓడి పెట్టాలి ఏంటి అనేది. ఓకేనా? కొన్ని వర్డ్స్ మాత్రం ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో కొంచెం వేరేగా ఉంటాయి. అవి అర్థం కాకే చాలామంది ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళరనమాట. కానీ పెద్ద బెనిఫిట్ ఏంటంటే ఇండియన్ పోస్ట్ ప్రతి ఊర్లో ఉంటుంది. మీరు ఏ ఊరు చూసుకోండి, ఇండియన్ పోస్ట్ లేకుండా ఏ ఊరు ఉండదు. సో పంచాయతీకి ఒక ఇండియన్ పోస్ట్ ఉంటుంది. సో దానివల్ల మీకు కస్టమరు అక్కడ డెలివరీ బాయ్స్ ఏమైనా తేడా కొట్టారనుకోండి, మీ కస్టమర్కి మీరు కాంటాక్ట్ అయ్యి, సో మీ టీషర్ట్ ఇంకా రాకపోతే ఒకసారి ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అడగండి అంటే చాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరు చెప్తే టీషర్ట్ ఇచ్చేస్తారు. ఇదే బెనిఫిట్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా, చాలా ఎక్కువే చెప్పాను ఇక్కడే. ఇప్పుడైతే టీషర్ట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం, అంటే డెలివరీ సర్వీస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనా? సారీ, ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ర్యాపిడో బైక్ కోసం వెయిటింగ్. చూసారు వెనక లగేజ్ ఎంత ఉందో, అదొకటి ఇదొకటి. సో ర్యాపిడో వచ్చిన తర్వాత వీడెవడు జమ్ముని వెళ్తున్నాడు. అయ్యో, ర్యాపిడో వచ్చిన తర్వాత బైక్ ఎక్కేసి డైరెక్ట్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోదాం. జస్ట్ మిస్ ఆడు పడిపోతాడు.
సో బైక్ అనుకున్నామా, లాస్ట్కి అరగంట అయింది, అరగంట వెయిట్ చేశాను అనమాట. లాస్ట్కి ఆటో దొరికింది. సో ఇంకెందుకు లేట్ చేయడం, మళ్ళీ లేట్ అయిపోతామని వచ్చాం అనమాట. మనం పైనుండి కిందకి ఎందుకు వచ్చామంటే, బోర్డు కూడా ఉంది చూసుకోండి, ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి వచ్చాం అనమాట. పైన పైన స్టిక్కర్స్. మీరు ఒకవేళ ఎక్కువ టీ షర్ట్స్ తీసుకొచ్చారనుకోండి ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి, మీకు ఇలాంటి బార్ కోడ్ ఇస్తారనమాట. ఈ బార్ కోడ్ మీ టీ షర్ట్ పార్సల్ పైన స్టిక్ చేయాలి. సో అక్కడ పైన కొంచెం ఎక్కువ హడావుడిగా ఉందనమాట. ఆల్రెడీ లంచ్ టైం అయిపోతుంది, ఇంకా పావు గంటే ఉంది. నేను ఈ టీ షర్ట్స్ అన్ని స్టిక్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళకి ఇచ్చేస్తే రేపు వాళ్ళు స్కాన్ చేసుకొని వాళ్ళు పంపిస్తారు. సో నో ప్రాబ్లం అని చెప్పాను. ఓకే. ఇప్పుడైతే పైన కొంచెం ఎక్కువ మంది ఉండడం వల్ల నేను కిందకొచ్చి మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇక్కడికొచ్చాననమాట కిందకి. ఓకేనా? ఇప్పుడైతే ఈ ఈ బార్ కోడ్స్ టీ షర్ట్ మీద స్టిక్ చేసేద్దాం. సో మన ఆర్డర్స్ అనమాట ఇవి. మనం డైరెక్ట్‌గా లోపలికే వచ్చాం. హిందీ భయ్య మనోడు బాగా హెల్ప్ చేశాడు. సో చూసారు కదా, టీ షర్ట్స్ అయితే అలా పంపించాలనమాట. ఇంకో విషయం, చాలా మందికి అడ్రస్ ఎలా పెట్టాలి ఏంటనేది తెలీదు. ఫ్రమ్ ఎటు పెట్టాలి, టు ఎటు పెట్టాలి, తర్వాత అసలు క్యాష్ ఆన్ డెలివరీ కావాలంటే మనం ఏమని రాయాలి పైన అనేది నీట్‌గా ఇక్కడ పక్కన చూపిస్తున్నాను చూడండి. అలా రాయాలనమాట అడ్రస్. ఓకేనా? సో సక్సెస్‌ఫుల్‌గా మనం టీ షర్ట్స్ పంపించాం గానీ, సక్సెస్‌ఫుల్‌గా మన బ్యాగ్ ఎవరో లేపేసారనమాట. మీకు గుర్తుందో లేదో, రెడ్ బ్యాగ్ తీసుకొనొచ్చాను కదా! ఆ రెడ్ బ్యాగ్ లేపేసారనమాట సైలెంట్‌గా. అక్కడ మెట్ల దగ్గర పెట్టాను. అది ఎవరో తీసుకొని పారిపోయారు. మళ్ళీ తీసుకొని అటు కిందకొచ్చిన తర్వాత అక్కడ లేదనమాట ఆ బ్యాగ్. మీకు స్టిక్కర్స్ పెట్టాను కదా! మీరు గమనించారో లేదో, ఆ స్టిక్కర్స్ పెట్టిన దగ్గరే బ్యాగ్ పెట్టాననమాట. ఆ బ్యాగ్ రెడ్ కలర్ బ్యాగ్. అది ఎవరో లేపేసారు. కొత్త బ్యాగయ్యా. ఓకే గైస్, ఇప్పటివరకైతే చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకుంటున్నా. ఇలాంటి వీడియోస్, బిజినెస్ ఐడియాస్ గానీ, ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే వెంటనే ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. ఓకేనా?